భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందే చెప్పడం సాధ్యమేనా? మన తెలుగు నేలపై పుట్టిన కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వందల ఏళ్ల క్రితమే జరగబోయే వింతలను ముందుగానే చెప్పారు. అటు బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వంగా ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనలను దశాబ్దాల ముందే ఊహించి చెప్పారు. వారి మాటలు చాలా వరకు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి కేవలం జోస్యం చెప్పలేదు, ఏకంగా ఒక టైం మిషన్ ఎక్కి కాలంలో ముందుకు ప్రయాణించి 2118వ సంవత్సరాన్ని కల్లారా చూసి మళ్ళీ వెనక్కి వచ్చానని చెబుతున్నాడు. అప్పట్లో ఆదిత్య 369 సినిమాలో ఒక టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్తో ఒక ఊహాజనితమైన కథ తెరకెక్కించారు. అందులో మనం కేవలం కల్పితమే అయినా తెలియని అనుభూతి మనకు కలుగుతుంది. అయితే అమెరికా గూఢచారి సంస్థ CIA 1980లలో తనను ఒక రహస్య మిషన్ ద్వారా భవిష్యత్తులోకి పంపిందని, ఆ వ్యక్తి ఒక పెద్ద బాంబు పేల్చేంత పనిచేశాడు. అసలు ఎవరా టైం ట్రావెలర్? అతను చూసిన భవిష్యత్ ఏంటి? వీరబ్రహ్మేంద్ర స్వామి బాబా వంగ చెప్పిన నిజాలకి ఇతను చెప్తున్న విషయాలకి ఉన్న లింక్ ఏంటి? ఈ వీడియోలో షాకింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు భవిష్యత్తును చూడటం అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలంటే మనం మొదట బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని పరిశీలించాలి. కొన్ని శతాబ్దాల క్రితమే ఆయన చెప్పిన ఎన్నో వింతలు ఈరోజు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఆకాశాన ఇనుప పక్షులు ఎగురుతాయి, మనుషులను మోసుకెళ్తాయి అని ఆనాడే చెప్పాడు. ఈరోజు మనం చూస్తున్న విమానాలే దానికి సాక్ష్యం. కలకాలం రాని వింతలు రాబోయే కాలంలో వస్తాయి. నీళ్లు అమ్ముకుని బతుకుతారు అన్నారు. ఈరోజు మనం కొనుక్కొని తాగుతున్న వాటర్ బాటిల్స్ ఆనాడే ఊహించారు. మగవారు ఆడవారిలా, ఆడవారు మగవారిలా తయారవుతారని చెప్పారు. నేటి ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అలాగే మారిపోయింది. అలాగే నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అంటే ఇది మన విద్యుత్ శక్తి. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి అంటే ప్రస్తుతం మన యంత్ర వాహనాలు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అంటే ఇందిరాగాంధీ గురించి. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు సినిమాలో నటించి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ కావడం. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అంటే విమాన ప్రమాదాలు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దేవస్థానాలు పాపాత్మల వలన నాశనం అవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అని బ్రహ్మంగారు వందల సంవత్సరాల ముందే ఊహించి చెప్పారు. ఇప్పుడు ఆ ఫలితాలను మనం స్వయంగా చూస్తున్నాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే గ్రహించే శక్తులు మనకు ప్రాచీన కాలం నుంచే ఉన్నాయి. అయితే కేవలం భారతదేశంలోనే కాదు, అటు విదేశాల్లో కూడా బాబా వంగా చెప్పిన విషయాలు విని ప్రపంచ దేశాధినేతలే వణికిపోయారు. 12 ఏళ్ల వయసులోనే చూపు కోల్పోయిన ఈమె భవిష్యత్తును మానసిక కళ్ళతో చూశారు. ఆమె చెప్పినవి ఎలా నిజమయ్యాయో తెలిసిందే. 9/11 ట్విన్ టవర్స్ దాడుల గురించి 1989లోనే చెప్పారు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. ఒక పెద్ద అల వచ్చి తీరాలను మనుషులను ముంచేస్తుందన్నారు. 2004లో వచ్చిన సునామీ ఎంతటి ఘోరాన్ని సృష్టించిందో మనకు తెలుసు. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఒక నల్ల జాతీయుడు వస్తాడని ఆమె ముందే చెప్పారు. ఇలా చరిత్రను మార్చేసే సంఘటనలు వీరంతా ముందే చెప్పారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి వీరందరికంటే అడ్వాన్స్డ్ అనే చెప్పాలి. ప్రముఖ యూట్యూబ్ కాన్స్పిరసీ ఛానల్ అపెక్స్ టీవీలో ముఖానికి పూర్తి లేటెక్స్ హ్యూమన్ మాస్క్ ధరించి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. తన పేరు అలెగ్జాండర్ స్మిత్ అని చెప్పుకున్నాడు. 1980లో CIA తనపై ఒక సీక్రెట్ ప్రయోగం చేసి ఏకంగా 2118వ సంవత్సరానికి పంపిందని సంచలన ప్రకటన చేశాడు. అతను ఏమంటున్నాడంటే, మనకు తెలిసిన ఈ ప్రపంచం పూర్తిగా మారిపోబోతోంది. ప్రభుత్వాలు ప్రజల నుంచి దాచిపెడుతున్న రహస్య సాంకేతికతను బయట పెట్టడానికే నేను వచ్చాను. ప్రతి ఒక్కరికి నిజం తెలుసుకునే హక్కుంది అంటూ అందుకు రుజువుగా తాను 2118వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఫోటో తీశానంటూ ఒక వింత ఫోటోను కూడా ప్రపంచానికి చూపించాడు. అందులో ఆకాశాన్ని తాకే భవనాలు వింత కాంతి కనిపిస్తాయి. భవిష్యత్తులో నగరాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలతో నిండిపోతాయని, రోడ్లపై కాకుండా గాల్లో ఎగిరే వాహనాలు పూర్తి స్థాయిలో తిరుగుతాయని స్మిత్ చెప్తున్నాడు. అయితే స్మిత్ కేవలం సాంకేతికత గురించి మాత్రమే చెప్పలేదు.
ఒక భయంకరమైన హెచ్చరిక కూడా చేశాడు. రాబోయే శతాబ్దంలో 3వ ప్రపంచ యుద్ధం సంభవిస్తుందట. అమెరికా ఉత్తర కొరియాల మధ్య తలెత్తే తీవ్రమైన ప్రయోజనాల ఘర్షణే దీనికి కారణమని చెప్పుకొచ్చాడు. మొదట్లో చిన్నగా ప్రారంభమయ్యే ఈ గొడవలోకి ఉత్తర కొరియా తరఫున రష్యా దేశం రంగంలోకి దిగుతుంది. దీనితో ఉద్రిక్తతలు పీక్స్కి చేరి ఒకరిపై ఒకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటారు. భూమిపై ఏ ప్రదేశాలపై దాడులు జరిగాయో అతను చెప్పలేదు, కానీ ఆ నష్టం ఊహించలేనంత ఘోరంగా ఉంటుందంటున్నాడు. కానీ ఇక్కడే ఒక వింతైన ట్విస్ట్ ఉంది. ఈ యుద్ధం ప్రపంచాన్ని సర్వనాశనం చేసినప్పటికీ చివరికి మనుషుల్లో మార్పు తెస్తుందట. ప్రజలు జీవిత విలువలను గ్రహిస్తారని, సరిహద్దులు తుడిచిపెట్టుకుపోయి ప్రపంచమంతా ఒకే కుటుంబంలా శాంతియుతంగా మారుతుందని స్మిత్ క్లెయిమ్ చేస్తున్నాడు. అలెగ్జాండర్ స్మిత్ చేసిన వాదనలన్నింటిలోనూ అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, రాబోయే 2028 నాటికి సాధారణ ప్రజలు కూడా డబ్బులు పెట్టి ప్రయాణించేలా కమర్షియల్ టైం ట్రావెల్ అందుబాటులోకి వస్తుందట. అంటే ఆదిత్య 369 సినిమాలో లాగా మనం కూడా టైం మిషన్ టికెట్ కొనుక్కోవచ్చు అన్నమాట. అంతేకాదు అదే 2028లో అంతరిక్షంలో తెలివైన గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రపంచానికి ధృవీకరిస్తుందట. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది, బాబా వంగా ప్రవచనాలు నిజమయ్యాయి. మరి మాస్క్ వెనక దాక్కున్న ఈ అలెగ్జాండర్ స్మిత్ మాటలు కూడా నిజం కాబోతున్నాయా? కాలంలో వెనక్కి ముందుకు ప్రయాణించడం నిజంగానే సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ 2028లో టైం ట్రావెల్ నిజమైతే మీరు భూతకాలంలోకి వెళ్తారా లేక భవిష్యత్తులోకి వెళ్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా సిటిజన్స్ పల్స్ని ఫాలో అవ్వండి.